ఇందులో ఉన్న ఆధారాలతో సాయి కూడా యాక్చువల్గా పోరాడుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఈమె ఇంత టార్చర్ పెట్టి, ఇంత ఇబ్బంది పెట్టి, ఇట్లా రాంగ్ కేసెస్ పెడుతూ ఫాల్స్ కేసులు పెడుతున్నాయి ఈవిడ మీద. ఇప్పుడు సాయి కూడా పోరాటం, మస్తాన్ సాయి కూడా పోరాటం సాగిస్తున్నాడు. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఆమె ఫాల్స్ కేసు పెట్టిందా, లేకపోతే ఆమె మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు నిజమా? అంటే ఇందులో ఏ విషయం, చాలా విషయాలు ఎలా మలుపుల కింద ఉంది. ఒక్కొక్కటి మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఒకే మాట ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దగ్గర ఉన్న మన లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ మన లాస్ కానీ దీస్ ఆర్ ఆల్ మేజర్, అన్ని ఎక్కువ లాస్ అని ఉమెన్ బయాస్డ్ లాస్. మన కరెక్ట్, ఆడవాళ్ళకి ఫేవరబుల్ గా, మగవాళ్ళకి కూడా ప్రత్యేక లాస్ కావాలని ప్రస్తుతానికి మగవాళ్ళకి లాస్ అవుతుంది, లాస్ లేవు. చాలా లాస్. మీకు ఒక చిన్న ప్రశ్న, ఆర్టీవీ నెట్వర్క్ తోటి మీరు తలుచుకుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏది ఆ రోజున ఏప్రిల్ 1st or 2nd కంప్లైంట్ ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ మీరు తెప్పించుకోవచ్చు. మీరు ఆవిడ చెప్పింది నమ్మేయకుండా తెప్పించుకోవచ్చు. మీరు ఇప్పటిదాకా ఆవిడ చెప్పింది నమ్మేసి అదే ప్రశ్న అడుగుతున్నారు తప్ప అది రైట్ ఆర్ రాంగ్ వెరిఫై చేసుకోలేదు. మీరు వెరిఫై చేసుకోవాలి కాదు, మీరు కొన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి అది కూడా తీసుకొచ్చేస్తా, ఏదో రోజు ఆ ఫుటేజ్ కూడా తీసుకొస్తా. కానీ ఇది మీరు చేయాల్సిన పని నాతో చేస్తున్నారు. 6 కేసులో బెయిల్ త్వరగా రావడం, అది కూడా ఆమె డన్ అని చెప్తోంది. వచ్చిందంటేనే మీరు ఆలోచించాలి. అదే వచ్చింది అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ రాజీపత్రం పేపర్ స్నాప్ ఉంది కదా, అంటే సాయి రాజీపత్రం చూపి అర్థమవుతుంది. ఒక నిమిషం ఆగండి, అతనితో రాజీ పడతాను అని చెప్పి కూడా 376 రాజీ పట్ట, నేను చెప్తా వినండి. రాజీ పట్టానికి కుదిరే సెక్షన్ కాదు అది అందరికీ విదితమైందే. అసలు ఎట్లా చేస్తాననేది దానికి ఆవిడే రిటర్న్ గా రాసింది. ఇంకొక విషయం కూడా చెప్తా, అసలు దీనికి అంతా బిగ్గెస్ట్ ఎవిడెన్స్ చెప్తాను. కాకపోతే ఎవిడెన్స్లు మీరు డిస్క్లోజ్ చేస్తున్నారు నా చేత. కొన్ని అయితే నేను నిజంగా చెప్పను, సెన్సిటివ్ ఉన్న ఎవిడెన్సెస్ నేను డిస్క్లోజ్ చేయలేను, ట్యాంపర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఎవిడెన్సెస్ అన్ని స్థాయిలో మేము డిస్క్లోజ్ చేయలేం. లావణ్య చేతి రాతతో మస్తాన్ సాయికి రాసిన లవ్ లెటర్ ఉంది. ఈజ్ దట్ ఎనఫ్? ఇంగ్లీష్లోనే ఈజ్ దట్ ఎనఫ్? సరిపోతుందా? చాలు కదా, చాలు కదా. మస్తాన్ సాయి లావణ్య కాల్ డిస్కషన్స్ ఫోరెన్సిక్ పంపిస్తే సరిపోతుంది కదా. ఈజ్ దట్ ఎనఫ్? అంటే మీరు దయచేసి అంటే ట్రయల్ కండక్ట్ చేయొద్దు. మనం ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది చెప్తాము. అంటే ఎందుకు నేను ఒక విషయం కూడా చెప్తాను రోహిత్ గారు, చాలా వచ్చింది లేదు కరెక్ట్. ఇక్కడ ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్లు నేను పూర్తి స్థాయిలో ఇప్పుడు బయటికి పెట్టలేను. ఎవిడెన్సెస్ ట్యాంపర్ అవుతాయి. ఆ ఎవిడెన్సెస్ సేకరించే వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది. వాళ్ళ పేర్లు బయట ఏవి రావు, ఎందుకంటే ఎవిడెన్సెస్ చాలా ముఖ్యం ఇవాళ. ఎందుకంటే ఈ కేసు అంతా ఏంటంటే పోలీసులు తప్పబడుతున్నారు అక్కడ. తీసుకోండి, మీరు ఆ పిఎస్కి వెళ్ళండి. ఇప్పుడు మన లైవ్ అయ్యే లోపు గుంటూరులో ఆర్టీవీ పీపుల్ని, ఆర్టీవీ కెమెరామెన్ని మీరు ఇప్పుడు అది ఏ కేసు ఏ స్టేషన్ నుంచి, ఇప్పుడు పట్టాభిపురం కదా, పట్టాభిపురం నుంచి నగరంపాలెంకి ట్రాన్స్ఫర్ అయింది. గుంటూరులో మీరు అనుకుంటే 10 నిమిషాలు పావు గంటలో పట్టాభిపురం పిఎస్కి కాదు పట్టాభిపురం పిఎస్కి మీరు పట్టాభిపురం పిఎస్కి లేదా నగరంపాలెం పిఎస్కి గుంటూరులో రీచ్ అవడం ఆర్టీవీ కెమెరామెన్కి 10 నిమిషాలు. మన లైవ్ అయ్యేలోపు రీచ్ అవ్వమనండి. లైవ్ లోకి పోలీసులను తీసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారో తెలుస్తుంది, రీచ్ అవ్వమనండి. మేము వెయిట్ చేస్తాం. అప్పటి వరకు మన కెమెరామెన్ బయలుదేరమనండి, ఇప్పుడు అక్కడికి ఈ లైవ్ తీసుకుందరు పోలీసులు కూడా. అక్కడ ఎవరైతే ఏసీపీ ఉన్నారో, ఎస్పీ ఉన్నారో, హైయర్ అఫీషియల్స్ ఎవరున్నారో లైన్ లోకి తీసుకోండి. పట్టాభిపురం పిఎస్కి వెళ్ళిందా లేదా, ఫేక్ కేసు పెట్టారో లేదా తీసుకోండి ఇప్పుడు లైవ్ లోకి. నో ఇష్యూ. ఆ రోజు ఎస్హెచ్ఓకి ఎవరున్నారో, ఐఓకి ఎవరున్నారో వాళ్ళని తీసుకోండి, వెళ్ళమనండి. స్టేషన్ 2003 ఏప్రిల్, బహుశా 1 year అయింది కాబట్టి అదే 2/4/2023 నేను చెప్తున్నాను డేట్. 2/4/2023 అయింది. 2/4 ఏప్రిల్ తీసుకోమనండి. తప్పుడు కేసా, ఆవిడ వచ్చారా? ఎస్హెచ్ఓ ఎవరు అందులో, మీ కంప్లైంట్ లో ఉన్న ఐఓ ఎవరు? మీరు పేర్లేమి డిస్క్లోజ్ చేయకుండా మీరు పీసీఆర్ కి ఇన్ఫార్మ్ చేసి మీరు చూసుకొని మీ వాళ్ళకి చెప్పండి. పబ్లిక్ గా చెప్పొద్దు, ఎవరికి మనం ఇన్కన్వీనియన్స్ కలిగించొద్దు. దయచేసి పేర్లు చెప్పి మీరు అది చెప్పి దాంట్లో చూడండి. ఓకే. అండ్ ఈ ఎస్హెచ్ఓ తీసుకోమనండి లైన్ లోకి. మీ వాళ్ళు అడిగారు కదా, తీసుకోమనండి. ఎస్హెచ్ఓ మాట్లాడదాం ఇప్పుడు. ఎస్హెచ్ఓ లైన్ లోకి తీసుకోమనండి. ఎస్హెచ్ఓ నెంబర్ ఉంది, కింద ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది చూడండి. ఎవరు ఫైల్ చేశారు అందులో? పృథ్వీ. చెప్పండి పాపం వాళ్ళకి. పబ్లిక్ డాక్యుమెంట్. ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఆర్ మీడియాలోకి వచ్చేసింది. ఇది చాలా కష్టాలు పడితే కానీ వస్తాయి. ఇవ్వండి చాలా, ఇంకా మీడియాలోకి అంత జూమ్ చేసి వాళ్ళే పబ్లిష్ చేశారు ఆ రోజు. ఇందులో శేఖర్ భాష కూడా కంప్లైంట్ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక విక్టిమ్, ఒక లేడీ రేప్ కేసులో విక్టిమ్ అయినప్పుడు మన జాతరలో మనము నెంబర్ చెప్పండి, కాల్ చేద్దాం. ఒకసారి నాకు డైల్ చేసేవాడి నెంబర్ చెప్పొద్దు, ఎస్హెచ్ఓ నెంబర్ చెప్పొద్దు.
ఎస్హెచ్ఓ నెంబర్ ఇందులో లేదండి, మీరు లోకల్లో మన వాళ్ళని టచ్లోకి వెళ్ళి తీసుకోమని చెప్పండి. ఇందులో లేదు, ఇక్కడ అందులో అని ఎస్హెచ్ఓ నెంబర్ డిస్క్లోజ్ అయినా ఫోన్ చేయలేదు వాళ్ళు, అందులో ఇవ్వలేదు. అక్కడ లోకల్లో ఎవరన్నా మన వాళ్ళు నియర్ బై వెళ్ళి తెస్తారంటే తీసుకోమనండి. ఒకవేళ నేను అనుకోవడం ఇది ఒరిజినల్ కంప్లైంట్ అయితే లావణ్య ఫిక్స్, ఇక్కడతోనే ఫిక్స్. నేను ఒక్క నిమిషం, మీరు లాయర్ కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు స్ట్రైట్ అవే ఇప్పుడు దానికి నేను సొల్యూషన్ తీసుకుంటాను. ఒకసారి గుంటూరు రామారావుకి ఫోన్ చేసే పీసీఆర్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సిఐ కానీ ఎస్ఐ కానీ ఒకసారి వాళ్ళ నెంబర్లు తీసుకోండి. పట్టాభిపురం నుంచి నగరంపాలెంకి కూడా ట్రాన్స్ఫర్ అయింది, ఇద్దరు పట్టాభిపురం నగరంపాలెం ఇద్దరిని టచ్లో. ఒకసారి మన గుంటూరు రిపోర్టర్కి ఫోన్ చేసి పట్టాభిపురం నుంచి ఎక్కడికి నగరంపాలెంకి, అదే సేమ్ గుంటూరులోనే. ఓకే, నగరంపాలెం పోలీస్ స్టేషన్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్, ఈ 2 ఎస్హెచ్ఓ నెంబరు తీసుకోండి ఒకసారి. పీసీఆర్ గుంటూరుకి మన రిపోర్టర్కి ఫోన్ చేసి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఓకే, నాకు ఒక డౌటు, ఎందుకంటే మీరు ఒక లాయర్గా మీరు చెప్పగలరు, ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫేక్ అయితే లావణ్య ఫిక్స్ అవ్వాలా, లేదంటే పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ అయిపోతారు? నాకు తెలుసు పోలీసు ఉద్యోగాలే పోతాయి, పోలీసు ఉద్యోగాలే పోవాలి. ఫేక్ రైట్ అనేది చూడండి, పోలీసు ఉద్యోగాలే పోతాయి. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే లావణ్య ఎంతటితో ఫిక్స్, క్లియర్ గా ఎస్టాబ్లిష్. ఇంకా ఏం రాస్తారని పక్క వెళ్ళిపోతారు. ఏం క్లెయిమ్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఇక కేసుని డిసైడ్ చేయబోతున్నారు. ఇప్పుడు తీసుకోమనండి లైన్ లోకి, ఖచ్చితంగా మీకు తెలుసు. ఎవరిని? లావణ్య చెప్పారు కదా, ఎస్ఎస్ఓ తీసుకుంటున్నారు కదా. సరే, పీసీఆర్ వాళ్ళు పెట్టారా, కరెక్ట్ కేసు పెట్టారా అనేది మీకు ఇప్పుడే వచ్చేస్తుంది. పట్టాభిపురం ఎస్హెచ్ఓ నెంబర్ తీసుకుంటే మనం లైవ్లోకి తీసుకుందాం. ఆ రోజు బహుశా 1 ఇయరే కాబట్టి ఎస్హెచ్ఓ అక్కడే ఉంటే మనం వాళ్ళతో మాట్లాడదాం. తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చేసింది కూడా చాలా పెద్ద ఆరోపణ పోలీసుల మీద. నేను చేసింది కాదు, లావణ్య తరపున న్యాయవాది చేసింది ఆరోపణ. కంప్లైంట్ అబద్ధం. ఆయన ఏం చెప్పారంటే లావణ్య బయట చేసిన స్టేట్మెంట్ ని మీరు చెప్పిందంటే అది చాలా పెద్ద ఆరోపణ. ఇది అందులో పెట్టినటువంటి స్టేషన్ మొత్తం ఉద్యోగాలు పోయే పరిస్థితి, సమస్య లేదు. ఇట్లాంటి మాల్షియస్ కేసు పెట్టినందుకు కూడా అప్పుడు మస్తాన్ సాయిని కోర్టుకి ఇచ్చి వరకు ఫిక్స్ అవుతారు. మస్తాన్ సాయిని ఇప్పుడు కోర్టుకి ఇచ్చి మస్తాన్ సాయిని ఇంత టార్చర్ పెట్టి మస్తాన్ సాయి కండిషనల్ బెయిల్ తెచ్చుకునేంత టార్చర్ పెట్టినందుకు కూడా మొత్తం లైబుల్ ఒక్క ఎఫ్ఐఆర్. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు ఏపీ ఎఫ్ఐఆర్ కొంతమంది పోలీసుల భవిష్యత్తును మార్చేయచ్చు, లావణ్య జీవితాన్ని కూడా